అందరికీ నమస్కారం. ఈరోజు మనం భాగవత గేయసుధ అనే ఒక ఆనందామృత సాగరంలో ప్రయాణించటానికి సంరంభమై, సన్నద్ధమై ఇక్కడికి వచ్చాము. భాగవతం అనేదే గొప్ప వరం. మన జాతికే గొప్ప వరం అది. మన సంస్కృతికి పట్టుగొమ్మలు మహాభారత, భాగవత, రామాయణాలు. వాట్లల్లోనూ భాగవతం అనేది భగవంతుడి మహిమను, గొప్పతనాన్ని, భక్తపరాయణత్వాన్ని తెలియజేసే గ్రంథం గనక భాగవతంతో అది వేద సమానం అని చెప్పబడింది భాగవతం. అది ముక్తికి ఎంతో సోపానమని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అటువంటి భాగవతాన్ని కలియుగంలో మానవులు అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు అని మనకి పోతన భాగవతంలో చెప్పినట్లుగా అటువంటి లక్షణాలు ఉన్నటువంటి కలియుగ మానవులు ఏ విధంగా కైవల్యాన్ని పొందుతారు, ఏ విధంగా వారు ఉద్ధరించబడతారు అనేదానికి వ్యాస భగవానుడు మనకి ఇచ్చినటువంటి తరుణోపాయమే ఈ భాగవతం. భాగవతాన్ని శ్రవణం చేయటం వల్ల, అంటే వినడం వల్ల, చదవడం వల్ల, పఠించటం వల్ల, పారాయణం చేయడం వల్ల వచ్చే అనంతమైన మహిమే మానవ జన్మని తరింపజేసి భగవత్ కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. పోతన గారు భాగవతాన్ని రాస్తూ మొట్టమొదటి పద్యంలోనే ఆయన భాగవతాన్ని రాయడానికి గల కారణాన్ని ఎంత స్పష్టంగా సూటిగా చెప్పారంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని చెప్పారు. శ్రీ కైవల్య పదాన్ని చేరటానికి సోపానం అయింది భాగవతం. అటువంటి భాగవతాన్ని అంత సంక్లిష్టమైన భాషలో, సంస్కృతంలో గానీ, లేదైనా గ్రాంధికమైన తెలుగులో గానీ చదవలేని వారు అనేకులున్నారు గనక, మరి భాగవతం అందరికీ ఏ విధంగా చేరువవ్వాలి అనే ఒక తపనతో ఆలోచించినప్పుడు ఆహ్, భా మనకి ఎంతోమంది ప్రవచనకారులు చక్కగా దాన్ని విడమర్చి ఎంతో గొప్పగా భాగవతాన్ని పండిత పామరులకు అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉన్నప్పటికీ, ఒక చిహకో రుచి వలె నా బుద్ధికి తోచినంతగా నేను గేయము అనేది చాలా సరళమైంది. అది ప్రతి వారికి పాడుకోదగిన విధంగా ఉంటుంది. పైగా గేయమైన రూపం మనసుకి హత్తుకొని జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా యోగ్యంగా ఉంటుంది అనే ఆలోచనతో భాగవతాన్ని గేయ రూపంలో రాస్తే ఎట్లా ఉంటుంది అనేదాన్ని చాలా ఆలోచిస్తే భగవంతుడి దయ వల్ల, భగవత్ ప్రేరణ వల్ల ఆ భగవంతుడే నా చేత పలికించినట్టుగా ఈ భాగవతాన్ని 12 స్కంధాలు ఉన్నటువంటి ఆహ్, భాగవతాన్ని 1200 చరణాలుగా సరళమైన తెలుగు భాషలో గేయ రూపంలో రచించడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. ఇది భగవత్ ప్రేరణ, భగవద్ అనుగ్రహం తప్ప మరేమీ కాదు. అటువంటి గేయ భాగవతాన్ని పాట రూపంలో చిన్న పిల్లలకు, స్కూలుకు వెళ్ళేటువంటి పాఠశాలకు పోయే చిన్న పిల్లలకు సైతం గూడా మనస్సులోకి వెళ్ళగలిగేటంత తేలికైన పదాలతో, గాఢమైన భావాలని తేలికైన పదాలతో నా శక్తి మేరకి దీనికి గేయ రూపాన్ని కల్పించాను. దీన్ని ఆస్వాదించి నన్ను అనుగ్రహించ ప్రార్థన. ఈ భాగవత గేయసుధ ఇది అమృతం. భాగవతమే అమృత సమానము. కనుక దీనికి భాగవత గేయసుధ అని పేరు పెట్టడం జరిగింది. ఇటువంటి భాగవతాన్ని ప్రారంభించి ఈరోజు నుంచి మనం కొంచెం కొంచెంగా దాన్ని చెప్పుకుందాము. అసలు భాగవతం అంటేనే భాగవతము అనే పదాన్ని సరిగా పలకలేకపోయినా భాగవతం, భాగవతం, భాగవతం అనుకుంటేనే పామరుడైన వ్యక్తి అనుకున్నప్పటికీ బాగవుతామట మనం. మనల్ని బాగు చేయడానికి వచ్చినదే భాగవతం. అటువంటి భాగవతానికి ఈ ఇంకా చక్కగా అర్థం చెప్పుకుంటే భా అంటే భక్తి అని, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి. భాగవతం అనేది ఇలా కూడా నిర్వచించబడింది. అటువంటి అద్భుతమైన భాగవతాన్ని గేయ రూపంగా రాయడానికి నాకు ప్రేరణగా నేను చాగంటి వారివి, తర్వాత సామవేదం వారు, మల్లాది వారు మొదలైన మహానుభావులు చెప్పినటువంటి ప్రవచనాలని వినడము,
తర్వాత టీటీడీ వారు ప్రచురించిన భాగవత సంపుటాల్ని నా శక్తి మేరకి క్షుణ్ణంగా చదవటము జరిగింది. ఆ ప్రేరణతో నేను ఈ భాగవత సుధను రాయగలిగాను. కనుక అంత ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ భాగవతం దీనికి ఒక ఆహ్, టైటిల్ సాంగ్ అనడానికి లేదేమో. సరే, భాగవత పరిచయంలాగా దాన్ని ఒక చిన్న గేయ రూపంలో 12 చరణాలుగా వచ్చేలాగా 12 స్కంధాల భాగవతాన్ని, ఏమిటి భాగవతం అనేదాన్ని నా బుద్ధి మేరకు, నాకు తోచిన మేరకి చెప్పడం గేయంగా జరిగింది. శ్రీకైవల్యం శ్రితమందారం శుభకరమైనది శ్రీభాగవతం. వాసుదేవుని లీలలు తెలిపే వ్యాసదేవుల వరప్రసాదం. నారద తుంబుర నాద విహారం సనక సనందన సంతత సేవ్యం. శ్రీశుకులొసగిన సుమధుర వచనం జీవన్ముక్తికి తరణోపాయం. ఇది ఎటువంటిది భాగవతం? శ్రీకైవల్యం, ఇది కైవల్యాన్ని ఇస్తుంది. శ్రిత మందారం, ఆశ్రితులకి ఇది పారిజాతం వంటిది. ఎంతో శుభకరమైనది. నారద తుంబుర వంటి దేవ మునులు, దైవమునులు అటువంటి వాళ్ళు నిరంతరము నాదరూపంలో గానం చేసేది. వాళ్ళ గాన సారమే భాగవతం. జుంటి తేనె వలె తీయని కావ్యం. ఎంత మధురమైనదంటే, ఇంకా మనకు దీన్ని, మన అదృష్టం ఏమిటి అంటే తెలుగులోకి మహాకవి పోతన దీన్ని, సహజ కవి అటువంటి పోతన అనువదించడం, అది మధురాతి మధురం. అది దాన్ని పోల్చారు కరుణశ్రీ గారు. ఎలా పోల్చారు? జుంటి తేనె వలె తీయని కావ్యం, పాలమీగడల కమ్మని కావ్యం, గులాబీ కన్నియ వలె సుకుమారం, పోతన వ్రాసిన శ్రీ భాగవతం. ఈ పదాలకు ప్రేరణ ఎక్కడి నుంచి అంటే కరుణశ్రీ గారు వర్ణించారు. అచ్చపు జుంటి తేనియల నైందవ బింబ సుధారసాల, గోర్వెచ్చని పాల మీగడల విచ్చిన కన్నె గులాబి మొగ్గలన్, మత్సరికించుని మధుర మంజుల మోహన ముగ్ధ శైలి, నీవెచ్చట నేర్చినావు సుకవి సుకుమార కళాకళానిధి అన్నారు. అంత మధురమైనది భాగవతం. ఇటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నదే ఈ తరంలో. కొందరికి భగవత్ కృపా విశేషాల వల్ల దాన్ని ఆస్వాదించగలిగే శక్తి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం జనం, ఎక్కువ భాగం మనకి భాషకి సరైన ఆదరణ లేక, భాషని పిల్లలకి సరిగా మనం నేర్పించగలిగే అవకాశాలు లేకనో, ఆసక్తి లేకనో, రకరకాలుగా భాషా మాధుర్యాన్ని అనుభవించడం అనే గొప్ప వరాన్ని కోల్పోతున్న ఈ జనరేషన్కి, తరానికి మళ్ళీ మనం వీటిని, ఈ రుచిని తెలియజేసి ఇది అందించాలి అనే తపననే ఈ భాగవత గేయ సుధ రచన. ఇటువంటి భాగవతాన్ని రాయడానికి నాకు ఎటువంటి అర్హత ఉందని నేను అనుకోలేదు, కానీ తపన అంతే. ఇది ఏదైనా మన వంతుగా ఏం చేయగలమా అని ఎలా రాయగలిగాను దీన్ని అంటే, సామవేదము వారి సద్వాక్యములను విని చాగంటి గురువుల వాగమృతము గ్రోలి, టీటీడి భాగవత సంపుటములు చదివి భక్తి ప్రసార మాధ్యమములు వీక్షించి, అల్పమగు నా బుద్ధికర్థమైనంతగా సంక్షిప్త భాగవత సుధను గేయమ్ముగా, ప్రతి నోట భాగవత సుధయ లక్ష్యమ్ముగా పలుకగా నెంచితిని అతి సాహసమ్ముగా. ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ అటువంటి మహాత్ముల, మహానుభావుల ప్రవచనాలు, తర్వాత భక్తి టీవీలో ప్రసారమైన అనేకమైనటువంటి
ఈ భాగవత మహాత్యాన్ని తెలియజేసే మహాత్ముల పలుకులు విని దానివలన పొందిన ప్రేరణతో నాకున్న కొద్ది బుద్ధితో, అల్పమైన బుద్ధితోనే నాకు అర్థమైన పరిధిలో ఇది గేయ రూపంలో ప్రతి నోటా ఇది పలకాలి అనే కోరికతో, తపనతో అందించడం జరిగింది ఈ భాగవతాన్ని. కావ్యములు శాస్త్రములు ఏ విద్యలెరుగను, హరినామ కీర్తనము దివ్యమని ఎరుగుదును, హరినామ స్మరణమున హరించు పాపములు అని నమ్మి దోషముల క్షమింపవేడెదను. భాగవతంలో పోతన గారే చెప్పారు ఏమని, మనకి ఈ భాగవతం భగవంతుడి పలుకులు పలుకుతున్నప్పుడు మనకి అక్షర దోషాలు కానీ పొరపాటున ఏ పొరపాటున ఉన్న భక్తి లోపం లేకపోతే ఆ దోషాలు పరిగణించబడని, ఎంత గొప్ప సంస్కృత సమాస భూయిష్టమైన పదాలతో రాసినా కూడా అది భగవత్కథ కానప్పుడు దానికి ప్రయోజనం లేదని అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపము, అపశబ్దాలు ఉన్నప్పటికీ కూడా హరిచరిత్ర అనే దాన్ని చెప్పే గ్రంథం ఏదైనా కూడా అది ఎంతో సర్వపాప పోగొట్టగలిగి ఉంటుంది. అదేవిధంగా గొప్ప గొప్ప వ్యాకరణతో సంస్కృతంతో నిండి ఉన్నప్పటికీ కూడా అది భగవత్కథ కానిది అదేమీ గొప్పతనం కలిగి ఉండదు అని చెప్పారు. కనుక అది దృష్టిలో పెట్టుకుని ఎన్ని అపశబ్దాలో ఎన్ని తెలియని దోషాలు ఉన్నప్పటికీ దోషాలని పరిగణించకుండా అందులో ఉన్న భక్తిని మాత్రమే చూడగలదని ఆశిస్తూ, వేదభూమిగ వెలుగు భారతావని యందు వేదస్వరూపుడగు హరితాను కొలువుండు, ఈ పుణ్యభూమిలో జన్మించు జీవులకు భాగవత శ్రవణమే శ్రీరామ రక్షయగు. మన భారతావని పుణ్యభూమి, ఎంతోమంది మహాత్ములు జన్మించిన భూమి, భారత భాగవత రామాయణాలకి పుట్టినిల్లు. ఇటువంటి భూమిలో మనం జన్మించటమే మన జన్మకు సార్థకత. అటువంటి గొప్ప కర్మభూమిలో మనం జన్మించిన మనకు భగవంతుడే బదరికాశ్రమవాసి నారాయణుడట కొలువుండి మనల్ని కాపాడుతూ ఉంటాడట. దాన్ని నమ్మి మనము భాగవతాన్ని స్మరించిన పఠించిన సకల శుభాలు కలుగుతాయని ఆశిస్తూ ఇంక నుంచి మనం భాగవత సుధాస్వాదనలో ప్రవేశిద్దాము. స్వస్తి. నమస్కారం.